ఈ మధ్యకాలంలో ఏంటంటే మీరు అన్నట్టు లేఅవుట్స్ వేస్తున్నారు. ఏదో ఒక జిఎంని ఏజిఎంలో పెట్టి దాని కింద మళ్ళీ ఒక 10 మంది ఎంప్లాయీస్ పెట్టి రకరకాల మార్కెటింగ్ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఎంతవరకు సేఫ్ సార్ అది? అంతా అప్పటికప్పుడు పుట్టుకొచ్చిన ఇలాంటి కంపెనీస్ ఎంతవరకు సేఫ్ అంటారు? చూడండి, అదే మీకు అందరూ తప్పు చేస్తాను కదా. అవును, సో దాన్ని ఎట్లా చూడాలి? అది మనం చూసుకోవాలండి. ప్రాపర్ అప్రూవల్ ఉన్న ప్రాజెక్టే చేయండి. హెచ్ఎండిఏ ఉంది, రేరా ఉంది అంటే పర్వాలే. బట్ మనం ఏంటంటే బ్లైండ్గా ఇన్వెస్ట్ చేయకుండా అసలు మార్కెట్ కండిషన్ ఏముంది, ఆ ఏరియాలో రేట్స్ ఎంత ఉన్నాయని కూడా తెలుసుకోవాలి. మనం కొన్ని సర్వేస్ చేస్తుంటాం. బేసిక్గా ఒక ఏరియాలో ఎటువంటి ప్రాజెక్ట్కి ఎంత ప్రైస్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనం ఒక పాయింట్ మిస్ అయ్యాం ఆ టాపిక్లో. అదేంటంటే ఎటువంటి ప్రాజెక్ట్ తీసుకోవచ్చు అని అడిగారు మీరు. ఓకే అండి. సో లేఅవుట్స్ అందరూ వేస్తారు లేఅవుట్. అంటే ఇప్పుడు చూడండి, నేను లేఅవుట్ వేశాను కానీ డెవలప్మెంట్స్ కరెక్ట్గా లేవు. చూడండి, బేసిక్గా డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, రోడ్స్ అయితే కంపల్సరీ ఉండాలండి. పార్క్స్ ఉండాలి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పార్క్స్ అయితే ఇచ్చేస్తారు. సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఈ క్లబ్ హౌస్ ఇవన్నీ కట్టాలి, లేకపోయినా పర్వాలేదు. ల్యాండ్ ఇచ్చేయాలి, దానికి ఒక పర్సంటేజ్ ఉంటుంది, ఆ ల్యాండ్ ఇచ్చేసేయాలి. సో ఈ నాకు తెలిసి 90% ప్రాజెక్ట్స్ అలాగే ఉన్నాయండి. ఒకప్పుడు ఏంటంటే ఈ హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ అప్రూవల్ ఇచ్చేసేవారు. అయితే డెవలప్మెంట్ సర్వింగ్ చేయక వదిలేశారు. అమౌంట్ తీసుకున్న రిజిస్ట్రేషన్ చేశారు, అయిపోయింది, బిల్డర్ ఫుల్ఫిల్ అయిపోయింది, డెవలప్మెంట్ చేయకుండా అట్లా వదిలేసి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు హెచ్ఎండిఏ కానీ డిటిసిపి కానీ ఒక 10% ల్యాండ్స్ వాళ్ళు మార్ట్గేజ్ చేసుకుంటున్నారు. అంటే మీరు ఆ ల్యాండ్స్ మీరు అమ్మలేరు, రిజిస్ట్రేషన్ చేయలేరు, రిజిస్ట్రేషన్ చేయలేరు. రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఏంటి, ఆ క్లారిటీ కావాలి. అంటే క్లియరెన్స్ తీసుకోవాలి, మీరు మార్ట్గేజ్ని రిటర్న్ చేసుకోవాలి మీరు. అంటే 100% డెవలప్మెంట్స్ చేస్తేనే వీళ్ళు రిలీజ్ చేస్తారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తారు. అప్పుడు యూ కెన్ రిజిస్టర్ దిస్ మార్ట్గేజ్ ల్యాండ్ అనమాట. సో దానికి ఏంటంటే వాళ్ళు ఒకటే చూస్తారు, డెవలప్మెంట్ రోడ్స్ కరెక్ట్గా కట్టారా లేదా, డ్రైనేజ్ వేసారు లేదా, ఎలక్ట్రిసిటీ వేసారు లేదా, అవన్నీ పార్క్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తారు. బట్ చూడండి, ఇప్పుడు ఒక ఏరియాలో రకరకాల ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ఇప్పుడు నాకు అడిగితే రేపు పొద్దున ఉండేటట్టుగా మనం ప్రాజెక్ట్ తీసుకోవాలండి. ఒక ల్యాండ్ కొంటున్నాం 200 గజాలు 300 గజాలు. ఫ్యూచర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎప్పుడు వస్తుందంటే ప్రాపర్ డెవలప్మెంట్స్ ఉంటే వస్తుందండి. అవును, సో 100 కిలోమీటర్లు దాటి వెళ్ళొచ్చండి, వెళ్ళొచ్చు. బట్ లొకేషన్ స్పెసిఫిక్ అండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. జహీరాబాద్ దగ్గర నిమ్స్ ఉంది, సజ్జది ఇండస్ట్రీస్ వస్తున్నాయి, అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. అగైన్ ఇటు బెంగళూరు హైవే దగ్గర మనకి ఇది ఉంది, ఏది పోలుపల్లి సజ్జ, మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లో వస్తుంది పోలుపల్లి సజ్జ, అక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ రాబోతుంది. సో మనం ఫ్యూచర్ అంటే ఎటువంటి ఇండస్ట్రియలైజేషన్స్ వస్తున్నాయి, ఎందుకంటే ఎంప్లాయీస్ ఉంటే కదండి. ఇప్పుడు ఢిల్లీ తీసుకుంది, ఒకప్పుడు ఢిల్లీ ఉండేదండి, ఇప్పుడు న్యూ ఢిల్లీ వచ్చింది, నోయిడా వచ్చింది, గుర్గావ్ వచ్చింది. సో అట్లా ఈ నోయిడా, గుర్గావ్ ఎందుకు వచ్చిందంటే అక్కడ డెవలప్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి, ఇండస్ట్రియలైజేషన్ వస్తున్నాయి కాబట్టి జనాలు అటు మూవ్ అవుతున్నారు. సో అలాగా అదేవిధంగా మన హైదరాబాద్ అనుకుంటే సాద్నగర్ ఈజ్ దర్ గుడ్ ప్లేస్ అండి. శ్రీశైలం హైవే అటు కొత్తూరు వరకు ఇట్స్ గుడ్ ప్లేస్ అండి. అగైన్ సంగారెడ్డి, సదాశివపేట వరకు గుడ్ ప్లేస్, ఎందుకంటే అక్కడ చాలా ఇండస్ట్రీస్ వస్తున్నాయి. ఐఐటి ఉంది, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వస్తున్నాయి, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వస్తున్నాయి అక్కడ. సో ఇట్లా కరీంనగర్ కూడా గుడ్, జనాం వ్యాలీ ఉంది. కరీంనగర్ హైవే దగ్గర ఇప్పుడు ఎక్కడండి లొకేషన్, మన తుర్కపల్లి దగ్గర జనాం వ్యాలీ ఉందండి. సో అక్కడ కూడా దాదాపు 1,00,000 ఎంప్లాయ్మెంట్ ఉన్నది. ఇది కాకుండా ఫ్యూచర్లో ఇండస్ట్రియలైజేషన్ వస్తుంది, అక్కడ కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో లొకేషన్ స్పెసిఫిక్. మనం 100 కిలోమీటర్లు వెళ్తున్నామంటే ఎందుకు వెళ్తున్నాం, అక్కడ ఎటువంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి, ఏ విధంగా ల్యాండ్స్ గ్రో అవుతుందని మనం చూసుకోవాలి, సర్వే చేసుకోవాలి. ఎస్, ఇప్పుడు నేను చెప్తాను బేసిక్గా, బట్ ఆ డెవలప్మెంట్స్ రావాలి కదా, అది.